10 నిమిషాలు తయారు చేసుకునే ఈ పకోడా ఆనియన్ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ముందుగా ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాని ఇలా క్రష్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు అదే రోట్లోకి 2 పచ్చిమిర్చి, అలాగే 2 వెల్లుల్లిపాయలు, 1/4 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి కచ్చాపచ్చాగా దంచుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు ఒక బౌల్‌లోకి 1 కప్పు వరకు శనగపిండి తీసుకోండి. రుచికి సరిపడా ఉప్పుని వేసి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఎక్కడ ఉండలు లేకుండా బోండా పిండి కన్సిస్టెన్సీలో కలుపుకోండి. ఇప్పుడు మనం క్రష్ చేసి పెట్టుకున్న ధనియాల్ని, అలాగే సన్నగా తరిగిన ఆనియన్స్, దంచి పెట్టుకున్న వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోండి. అలాగే జీలకర్ర పొడి, పసుపు, కొత్తిమీర వేసుకొని బాగా చక్కగా కలుపుకోండి. పిండి అనేది జారైతే కాసింత బియ్యపిండి కూడా వేసుకొని కలుపుకోవచ్చు. లాస్ట్‌లో చిటికెడంతా సోడా ఉప్పు వేసుకొని, టేబుల్ స్పూన్ దాకా వాటర్ వేసుకొని, వేడి వేడి నూనె 2 టేబుల్ స్పూన్ దాకా వేసి బాగా కలిపి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి బోండాల్లాగా వేసేసుకొని చక్కగా వేగిన తర్వాత తీసేసుకోవడమే.